ఈ సాయంకాల సమయంలో క్రిస్మస్ అన్నది మన జీవితాలలో ఎన్ని వసంతాలు మనం చూసామో అన్నిసార్లు క్రిస్మస్ అన్నటువంటి అంశాన్ని, అన్నిసార్లు క్రిస్మస్ అన్నటువంటి పాటలను, క్రిస్మస్కు సంబంధించినటువంటి కేక్స్ను, క్రిస్మస్కు సంబంధించినటువంటి పరామర్శలను మనము అనుభవించే ఉంటాం. చాలాసార్లు దేవుని వాక్యం నుంచి క్రిస్మస్ గురించినటువంటి సందేశాన్ని విని ఉంటాం. కాబట్టి ఇవి ఏవి కూడా నేను చెప్పబోయేటటువంటి అంశాలు మీకు క్రొత్తవిగా ఉండవు. కానీ దేవుని వాక్యము ఒక వజ్రము వంటిది. ఆ వజ్రాన్ని ఎలా మనం ఒక ప్రిజం లాంటిది, అందులో కాంతి ప్రవేశించినప్పుడు ఏ డైరెక్షన్లో చూస్తే ఆ డిఫరెంట్ కలర్స్ మనకు కనిపిస్తాయి. సో ఈరోజు సాయంకాలం మన జీవితాల్లో ఒక క్రొత్త రంగు, ఒక క్రొత్త సువాసన, ఒక క్రొత్త రుచి ప్రభు మనకు తనను గురించి ఇచ్చునుగాక అని మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తున్నాను. దేవుడు ఈ లోకాన్ని ఎంతో ప్రేమించాడట. ఈ లోకము అనంటే ఆయన సృష్టించినటువంటి సృష్టి. ఆ సృష్టిలో ప్రథమంగా ఆయన స్వరూపము మరియు ఆయన పోలికగా చెప్పబడినటువంటి మానవుడిని, మానవ సమాజాన్ని, ఈ ప్రపంచాన్ని, ఆయన సృష్టిని ఆయన ప్రేమించాడు. ప్రేమించినటువంటి దేవుడు వారితో ప్రతి దినం, ప్రతి చల్లపొద్దు వారితో చాలా సఖ్యతగా, భూమి ఆకాశములు కలిసి ఉన్నాయి అన్నట్లుగా, ఆయన నివాస స్థలము మరియు మనుషుల నివాస స్థలము ఒకటి అన్నట్లుగా ఒక క్రమము అనే ఏదెను తోటను నిర్మించి అందులో ఈ మనుష్యుని ఉంచి ఏలమన్నటువంటి ప్రభువు ఏలటానికి వారికి అధికారం ఇచ్చాడు. తల్లిదండ్రుల వంటి స్థితిని, తల్లిదండ్రుల వంటి అధికారాన్ని, అనగా ప్రేమ, ఆప్యాయత, పేర్లు పెట్టగలిగేటటువంటి స్తోమత, అక్కడున్నటువంటి వనరులన్నిటినీ మొత్తం సృష్టికి సమంగా పంచేటటువంటి బాధ్యత, ఆయన వేసినటువంటి క్రమాన్ని పెంపొందించి ఈ భూమిని నిండించేటటువంటి ఒక కమాండ్మెంట్ లేకపోతే ఒక మ్యాండేట్ ఆయన ఇచ్చాడు. ఆయన కన్నీటిని తుడిచాడు, మనుషులను చేశాడు, మనుషులను ఆయన రూపంలో చేశాడని మనం పాటలు పాడాం. కన్నీటిని తుడవటానికి గల కారణం ఏమిటి అని గనక మనం ఒకసారి ఆలోచిస్తే క్రిస్మస్ సందేశంలో ఉన్నటువంటి ప్రథమమైన అంశం మనకు అర్థమవుతుంది. ఆయన లోకాన్ని ప్రేమించాడు. ఎంత ప్రేమించాడు అనంటే వారితో సహవాసం కోరుకున్నాడు, లోకంతో సహవాసం కోరుకున్నాడు, లోకంలో ఉన్న ప్రజలతో సహవాసం కోరుకున్నాడు, లోకంలో ఉన్న నీతో నాతో సహవాసం కోరుకున్నాడు. సహవాసం కోరుకున్నటువంటి ప్రభువును తిరస్కరించింది మానవ సమాజం, చీకొట్టింది మానవ సమాజం. నువ్వొచ్చి నాకు చెప్పేదేంది, నాకు తెలీదా అన్నట్లుగా సొంత నిర్ణయాలు, సొంత మార్గాలు, ఎవరికి పట్టిన మార్గంలో వారు తనను ఉపేక్షించి తన స్థానంలో స్వయంగా మానవుడి కల్పితములను ఉంచుకున్నాడు. దీనినే పాపం అని పిలుస్తారు. క్రిస్మస్కు కారణం, ప్రథమమైన కారణం మానవుడు దేవుణ్ణి తిరస్కరించటం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. కానీ దానికి బదులుగా మనం ఆయనకు తిరస్కరణను ఇచ్చాం. ఆయన పూదండను వేశాడు, మనం ఆయనకు బూడిద చూపించాం. మనతో కలిసి ఉండటానికి ఆయన సంతోషపడ్డాడు, మనం దుఃఖాన్ని ఎన్నుకున్నాం. మనతో కలిసి మన స్తుతులను ఆయన అందుకోవాలనుకున్నాడు, మనం స్వయం స్తుతిలో ఆయనను దూషించటం మొదలుపెట్టాం. దానినే పాపం అని పిలుస్తారు. ఈ క్రిస్మస్కు కారణమైనటువంటి పాపం ఈ రోజుకు కూడా మానవ సమాజాన్ని ఏలుతూ వస్తోంది. ఈ క్రిస్మస్కు కారణమైనటువంటి దేవుని స్థితిలో, దేవుడు ఉండాల్సినటువంటి ప్రదేశంలో మానవుడు స్వయంగా తన కల్పితాన్ని మానవుణ్ణే ఉంచుకోవటం కారణం చేత ఈ క్రిస్మస్ అన్నటువంటి సందర్భానికి, ఈ క్రిస్మస్ అన్నటువంటి సుదినానికి ప్రభువు తెరలేపిన కారణంలో నేను చెబుతున్నటువంటి ఈ కథనం, నేను చెబుతూ ఉన్నటువంటి ఈ చరిత్ర, నేను చెబుతూ ఉన్నటువంటి ఈ ఆంథ్రోపాలజీ లేకపోతే మానవ శాస్త్రం మీ కళ్ళకు ఒక సినిమా లాగా, ఒక ఆడియో విజువల్ లాగా మీ ముందు తిరగాలి. నేను చెబుతూ ఉన్నప్పుడు వీలైతే ఇమాజిన్ చేయటానికి ప్రయత్నం చేయండి. ప్రభు